హాయ్ అండి. ఈరోజు బెండకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం అయితే ఆయిల్ పోసుకున్నాను. తర్వాత తాలింపు గింజలు వేసుకున్నానండి. కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వాడుతున్నానండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ కూడా 1 మినిట్ పాటు వేయించుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత దీంట్లోకి బెండకాయల ముక్కలను వేసుకోవాలండి. ఈ బెండకాయలని మంచిగా కడుక్కొని తుడుచుకోవాలండి. తుడుచుకొని కట్ చేసుకోవాలి. ఎక్కడ వాటర్ ఉండొద్దండి, అప్పుడే మనకి జిడ్డు అనేది అంత ఉండదు. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని ఒకసారి మెల్లగా కలుపుకోవాలండి. కలుపుకొని తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలండి. ఆ ముక్కలను కూడా ఇష్టం వచ్చినట్లు కలపొద్దండి. అవి ఇష్టం వచ్చినట్లు కలిపితే ఏమవుతుందంటే ఆ బెండకాయలు విరిగిపోయి ముద్దలుగా అయిపోతుంది. కలిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇంకా బెండకాయ ముక్కలు ఉడికేయండి. తర్వాత దీంట్లోకి టమాటాలు వేసుకుంటున్నాను నేను. టమాటాలు కూడా ఉడికేంత వరకు ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నానండి టమాటాలను కూడా. ఇంకా మనం బెండకాయలో వాటర్ ఎక్కడా లేకుండా చూసుకుంటే మనకి అంత జిడ్డు ఉండదండి. ఇంకా టమాటాలు కూడా ఉడికేయండి. ఒకసారి కలుపుకుంటున్నాను. తర్వాత దీంట్లోకి నేను ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. మీరు కారం కావాలంటే కారం యూజ్ చేసుకోవచ్చండి. నేను పచ్చిమిర్చి యూజ్ చేసుకున్నాను ఇక్కడ. పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుందండి బెండకాయలోకి. ఇంకా ధనియాల పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి. మెల్లగా కలుపుకోవాలి ముక్కల్ని. తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. అంతేనండి, చాలా సింపుల్ బెండకాయ టమాటా కర్రీ చేసుకోవడము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.